సంక్రాంతి బరిలో పందెంకొల్లు కాలు దుబాయ్ ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో బరులు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్, అలాగే ఆత్రేయపురం నుంచి మా ప్రతినిధి మల్లికార్జున సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే పందెం బరుల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, గోదావరి జిల్లాలోని రెండో రోజు కూడా కోడి పందాలు యథాచిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభించారు. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున కోడి పందాలన్నీ కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కోడి పందాలు తీసుకుని పందురాయిళ్ళంతా కూడా ఎక్కడైతే గ్రామ శివారు ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామ శివారు ప్రాంతాల్లోని ఈ కోడి పందాల శిబిరాలకు వచ్చి ఇక్కడ పందాలు కట్టుకుంటున్నారు. ఇక్కడికి చూసినట్లయితే ఇక్కడంతా కూడా సందడి నెలకొన్నది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ రాజమండ్రి దగ్గర నుంచి శ్రీరాంపురం వెళ్లే మార్గంలోని దారిలోని ఇక్కడ కోడి పందాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ పందాలు కట్టడం జరుగుతున్నది. ఒక్కొక్కరు కూడా పందానికి ₹1,00,000 నుంచి అంటే 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా ఈ పందాలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న చూసినట్లయితే 100 కోట్ల రూపాయల వరకు గోదావరి జిల్లాలో పందాలు జరిగినట్టుగా అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఈ రోజు రేపు అయితే ఇంకా కూడా జరుగుతాయి. నిన్న అయితే ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పందాలు రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగాయి. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా ఇదే విధంగా ఉదయం 10 గంటలకే ఈ పందాలను ప్రారంభించారు. రాత్రి 12 గంటల వరకు కూడా ఈ రోజు కూడా పందాలు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీని నేపథ్యంలోనే ఇక్కడ ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పందెంరాయుళ్ళందరూ కూడా అత్యంత వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తే ఉత్సాహంగా కనపడుతున్నారు. పందాలు అయితే జోరుగా కట్టడం జరుగుతుంది. పందాల నుంచి కూడా చూసినట్లయితే పెద్ద ఎత్తున ఈ పందాలు అనేది కొనసాగడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ చూస్తే ఇక్కడ పందాలతో పాటు కోడి పందాలతో పాటు ఇక్కడ పందెం రైళ్లు కూడా ఇక్కడ చూసినట్లయితే సందర్లో సెడేమి అన్నట్టు టైప్లో ఇక్కడ గుండాట్లు కూడా భారీగా నిర్వహిస్తున్నారు. గుండాట్ల పట్ల కూడా చాలా మంది యువకులు ఆకర్షితులయ్యి ఇక్కడ చూసినట్లయితే ఏ రకంగా గుండాట్లు ఆడుతున్నారో కూడా చూడవచ్చు. ఈ గుండాట్ల శిబిరాలు కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బరి దగ్గర కూడా 5 నుంచి 10 వరకు కూడా ఇక్కడ గుండాట్లు ఆడే శిబిరాలని ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ గుండాట్లు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ లక్షలాది రూపాయలు చేతులు మారటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ పోటీలు ఇందులోని ఈ గుండాట్లలో ఆడటం కూడా జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే డబ్బులు పోయినా వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా ఉత్సాహంగానే ఈ పండుగ 3 రోజులు కూడా ఇలా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆనందోత్సవంగా ఈ గుండాట్లు ఆడటం కూడా జరుగుతున్నది. ఈ గుండాట్లు అనేది ఎలా కొనసాగుతున్నాయో చూడొచ్చు. ఇక్కడ కూడా పొద్దున్నే ఉదయం నుంచే కూడా ఈ గుండాట్లన్నింటినీ కూడా ప్రారంభించారు. దీంతో పెద్ద ఎత్తున ఈ గుండాట్లు కూడా కొనసాగుతున్నది. ఈ సంక్రాంతి పండుగని వాళ్ళందరూ కూడా ఆనందోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా సరే ప్రతి నియోజకవర్గంలోని 4 చోట్ల ఈ కోడిపందాల బరువులను ఏర్పాటు చేసి ఈ కోడిపందాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో రైళ్లను ఆకర్షించడానికి ఇక్కడ బుల్లెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఎక్కువగా పందాలు కొడతారో వాళ్ళకి ఈ బుల్లెట్లు అందించనున్నారు. నిన్న చూసినట్లయితే 23 పందాలు కాసినప్పటికీ నిన్న 23 పందాలు ఒక వ్యక్తి ఆడి మళ్ళీ అందులోని ఒక 12 పందాల వరకు కూడా గెలుపొందడంతో దాంతో వాళ్ళకి ఇక్కడ బుల్లెట్ని బహుమతిగా ఇవ్వడం కూడా జరిగింది. మరొక బుల్లెట్ కూడా అక్కడ పక్కన ఇంకో బుల్లెట్ కూడా ఉన్నది. ఈ బుల్లెట్ కూడా అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడ పందాలు జరుగుతాయి. ఆ పందాల్లో ఏ రోజుకి ఆ రోజు ఎవరైతే ఎక్కువ కొడతారో ఆ పందెం రైళ్ళకి ఇక్కడ ఈ బుల్లెట్లు అందించడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ బుల్లెట్లను పెట్టి ఈ పందెం రైళ్ళకి ఆకర్షితంగా వీళ్ళందరినీ కూడా పెట్టడం జరుగుతుంది. దీంతో ఇక్కడ అంతా కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ కోడి పందాలు తూర్పుగోదావరి జిల్లాలో ఈ రకంగా జరుగుతున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రకంగా జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఏలూరు నుంచి మల్లికార్జున అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. సంక్రాంతి సందడిలో భాగమైనటువంటి కోడి పందాలు రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఫతేపురంలో ఏర్పాటు చేసినటువంటి పందెం బరి వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు కానీ అలాగే పందాల కోసం వచ్చినటువంటి ప్రజల్ని కానీ మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద ఎత్తున పందాలు ఇక్కడ జరుగుతున్నాయి. నిన్న రాత్రి పగలు తేడా లేకుండా మొత్తం పందాలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో అభిమానులు కోడి పందాలు చూసేటటువంటి వారు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమారుగా నిన్న ఒక్కరోజే 100 కోట్ల వరకు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చేతులు మారుంటాయని ఒక అంచనా. ప్రస్తుతం ఒక పందానికి సిద్ధమవుతున్నాయి. 2 కోళ్లని బరిలో దింపేందుకు వాటికి కత్తులు కట్టి
వాటిని ఇప్పటికే బరిలోకి దించబోతున్నారు. ఈ పందెం పైన దాదాపుగా 5 నుంచి 10 లక్షల వరకు కూడా పందాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే స్థాయిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోడి పందాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కోడి పందాలు అనేవి జరుగుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో ఈ కోడి పందాలు పెద్ద స్థాయిలో జరుగుతుంటే ఏజెన్సీ ప్రాంతాలైన ఆ జిలుగుమిల్లి, పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో కూడా కోడి పందాలు భారీగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా సంక్రాంతి పండుగ కావడంతో పెద్ద పందాలను నిర్వహించేందుకు పందెం రాయుళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం 2 కోళ్లని బరిలో దించుతున్నారు. వాటి రెండింటి మధ్య జరిగేటటువంటి ఆ పోటాపోటీని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం ఈ పందెం బరుల వద్దకు చేరుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా పందాలు కొనసాగాయి. ఈరోజు 10 గంటల నుంచి కూడా ఈ పందాలు ప్రారంభం కావడంతో ఇప్పటికే పందెం బరుల వద్దకు వేలాది మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పందాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 2 కోళ్లని పందెం బరిలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దించబోతున్నారు. ఆ పందెం చాలా ఆసక్తికరంగా కూడా సాగిపోతుంది. కొద్దిసేపటి క్రితం ఆ పందాలు ప్రారంభించినటువంటి ప్రజలు ఇక్కడ నిర్వాహకులు వీటిని ఈ రాత్రి అంతా కూడా అంటే ఈ రోజు నుంచి రేపంతా కూడా నిర్వహించేటటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఈ పందాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం 2 కోళ్ల మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఏ రకంగా ఉండబోతోంది, ఏ కోడి గెలవబోతోంది అనేటటువంటి విషయం పైన లక్షల రూపాయల చేతులు మారబోతున్నాయి. ఈ పందెం అనంతరం ఒకళ్ళు గెలిచిన వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తే ఆ ఓడినటువంటి వాళ్ళు కొంత విషాదంలో అయితే మునిగిపోతారు. ఎందుకంటే ఏడాది పొడవునా కోళ్లను పెంచి వాటిని ఈ పందెం బరిలో పండగ పూటన బరిలో దింపితే తమ పరువు కాపాడే విధంగా పోరాడుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ పుంజులను వస్తాదుల్లా కూడా వాళ్ళు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం ఫతేపురం పందెం బరిలో జరుగుతున్నటువంటి ఈ పందాలను చూసేందుకు ఈ చుట్టుపక్కల నుంచి కూడా ఉంగుటూరు, అలాగే భీమవరం, అలాగే తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అతిథులు ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పండుగ చేసుకోవాలనుకున్నారో వాళ్ళతో పాటు మహిళలు, అలాగే విద్యార్థులు, చిన్నపిల్లలు ఏ తేడా లేకుండా అందరూ కూడా పందెం బరుల వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పుడు 2 కోళ్ల మధ్యన జరుగుతున్నటువంటి హోరాహోరీ పోరులో పందెం గెలిచినటువంటి వాళ్ళు ఒక పండుగ చేసుకుంటారు. అలాగే ఈ ఓడినటువంటి కోళ్ళకి ఏవైతే ఉంటాయో వాటిని కోజాలుగా పిలుస్తారు. వాటికి కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి అతిథులకు ఆ పుంజులను రుచి చూపించడం అనేది ఒక ఆచారంగా ఇక్కడ ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఏడాది పొడవునా జీడిపప్పు, అలాగే మటన్, ఇతర మంచి మంచి పౌష్టికాహారం అంతా పెట్టి వాటిని వస్తాదుల్లా తయారు చేస్తారు. కానీ అవి పందెం బెర్రలు దిగిన తర్వాత ఏ రకంగా పోరాడుతాయి అనేది ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దానిపైన పెద్ద ఎత్తున పందాలు కాస్తారు. అలాగే ఓడినటువంటి పుంజును కొనేందుకు కూడా పెద్ద మొత్తంలో డబ్బును ఇక్కడ చెల్లిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు చుట్టూ ఇక్కడికి వచ్చేటటువంటి అతిథుల కోసం పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చునేందుకు భారీగా చైర్స్ ఏర్పాటు చేయడం, గ్యాలరీలు ఏర్పాటు చేయడం, ఈ పందెం బరులోకి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయడం అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే పందెం బరులతో పాటు ఇక్కడ దీనికి ఆనుకుని ఎక్కువగా గుండాట, పేకాట అనేవి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంట్లో కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. పందెం బరుల వద్ద వచ్చేటటువంటి వేలాదిగా తరలి వచ్చేటటువంటి వారికి పార్కింగ్ సౌకర్యాలతో పాటు ఇక్కడ రకరకాల పిండి వంటలు కూడా అన్నింటినీ కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఫతేపురం ఆ గ్రామంలో భారీ ఎత్తున అయితే పందాలు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలైతే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. శ్రావణి.